హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ తోటే 23,099 దగ్గర ఓపెన్ అయితే 23,100 అని తీసుకుందాం రౌండ్ ఆఫ్ ఫిగర్. ఓపెనింగ్ నుంచి ఇంట్రాడే లో చూసుకుంటే 22,980 చూపిస్తుంది. నిన్న 22,976 టచ్ చేసింది. ఆల్మోస్ట్ నిన్న ఏదైతే లో హిట్ చేసిందో ఈరోజు కూడా ఆ లెవెల్ వరకు మార్కెట్ ఫాలో అవ్వడం చూడొచ్చు. యాక్చువల్గా నిన్నటి క్లోజింగ్ 23,000 దగ్గర వచ్చింది కాబట్టి ఈ 23,000 బిలోనే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేశాను. బికాస్ మల్టిపుల్ టైమ్స్ ఈ 23,000 లెవెల్ని హిట్ చేస్తుంది, ఈ సపోర్ట్ వీక్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశాం. బట్ ఎప్పుడైతే ఈ లోని హిట్ చేసిందో ఇక్కడి నుంచి లాస్ట్ మూమెంట్లో ఒక స్ట్రాంగ్ బూస్టప్ అయితే రావడం జరిగింది. అది మనం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో చూద్దాం. ఇక్కడ ఇంట్రాడేలో రీచ్ అయిన హై 23,170 ఉంది. 23,170 ఇంట్రాడే హై అండ్ ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 23,155. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 190 పాయింట్స్, అంటే నియర్లీ 200 పాయింట్స్ రేంజ్ క్రియేట్ చేసింది. యాక్చువల్గా ఇలానే ఎక్స్పెక్ట్ చేసాం మనం 23,000కి ప్లస్ ఆర్ మైనస్ 200 పాయింట్స్ రేంజ్. ఒకవేళ 23,000 సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తే అప్పర్ సైడ్ 200 పాయింట్స్, లేదు ఈ లెవెల్ బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్తే ఇంక ఫర్దర్ మోర్ 200 పాయింట్స్. సో ఆ విధంగానే ఈరోజు కూడా రన్ అవ్వడం జరిగింది. అండ్ 23,000 లెవెల్ నుంచి 20 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి లాస్ట్ మూమెంటంలో రికవర్ అయింది. దీని గురించి మనం డీటెయిల్గా 15 మినిట్స్ క్యాండిల్లో స్టడీ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే 15 మినిట్స్ క్యాండిల్ ఇది. మార్కెట్ ఓపెనింగ్ 23,100 దగ్గర అయిన దగ్గర నుంచి కూడా ఒక స్మాలర్ రేంజ్లో కన్సోలిడేషన్ చూడొచ్చు. బాడీ పరంగా చూసుకున్న 23,150 అండ్ ఇక్కడ లోయర్ సైడ్ 23,050 ఉంది. వన్స్ ఈ 23,050 లెవెల్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళాక నేను ఇంకా మార్కెట్ డౌన్ సైడే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా టైం కన్సోలిడేషన్ తర్వాత 23,050 నుంచి లోయర్ సైడ్ ఏమో 23,980 చూపించింది మనకి ఇంట్రాడే లెవెల్లో రీచ్ అయినలో. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయితే మనం చూడొచ్చు 130 క్యాండిల్లో. ఎప్పుడైతే 130 క్యాండిల్లో 22,986 అంటే ఈ 23,000 రౌండ్ ఆఫ్ మార్క్ బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వడం ఇదే మొదటిసారి. సో రీసెంట్ టైమ్స్లో నిన్నటి మార్కెట్లో కూడా ఏ 15 మినిట్స్ క్యాండిల్ 23,000 బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. సో ఇలా మార్కెట్ క్లోజ్ అయ్యాక మళ్ళీ ఇక్కడ నుంచి బయింగ్ అయితే స్టార్ట్ అయింది. సో 2 అవర్స్ పాటు మార్కెట్ని కంటిన్యూస్గా పుల్అప్ చేస్తూ 23,170 వరకు మార్కెట్ హై రీచ్ అయింది. 1 2 3 4 5. సో ఆల్మోస్ట్ ఈ 1.5 అవర్లోనే టోటల్ మొమెంటం అంతా నెగిటివ్ సెంటిమెంట్ నుంచి ఒక పాజిటివ్ మూమెంటంకి షిఫ్ట్ అయిపోయింది. ఫైనల్ క్లోజింగ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఏదైతే కన్సోలిడేషన్ రేంజ్ స్టార్టింగ్ 2 అవర్స్లో ఉందో ఈ రేంజ్ నుంచి కూడా బయటికి వచ్చి క్లోజ్ చేసింది 23,150 అబోవ్ 23,155 క్లోజింగ్. సో దీన్ని బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఈ టాప్ లెవెల్లో 23,175 వరకు కూడా ఒక రెసిస్టెన్స్ వాల్యూ ఉంది. సో దీన్ని ఒక రెసిస్టెన్స్ జోన్ లానే చూస్తున్నాం ప్రెసెంట్ అయితే. ఈ జోన్ నుంచి బయటికి వస్తే అప్పుడు మనం టాప్ లెవెల్లో చూస్తాం. లేదు స్టిల్ ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి లోయర్ సెట్ ఏదైతే రేంజ్ ఈరోజు క్రియేట్ చేసిందో లోయర్ సెట్ 23,000 దగ్గర సపోర్ట్ తీసుకుందో ఈ లెవెల్నే మనం రేపు వీక్లీ ఎక్స్పైరీకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ ద కేస్ ఆఫ్ నిఫ్టీ 50. సో దిస్ ఈస్ అవర్ రేంజ్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. 48,690 ఓపెనింగ్ కూడా 48,690. సో ఇక్కడ ఒకవేళ కన్సోలిడేషన్ రేంజ్ అయితే ఈ లోయర్ సైడ్ 48,300 ఉంది కాబట్టి ఈ 700 పాయింట్స్ రేంజ్లోనే ఉండొచ్చు అనుకున్నాం. లేదు ఒక కంప్లీట్ బాడీ 49,000 నుంచి 47,000 మధ్యలో క్లోజ్ అయితే మాత్రం ఈ రేంజ్లోనే ఉంటాం మనం. 2,000 పాయింట్స్ రేంజ్లోనే మంత్లీ ఎక్స్పైరీ వరకు ఎక్స్పెక్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఈ 48,300 కూడా బ్రేక్ చేస్తూ లోవర్ సెట్ నియర్లీ 48,000 రౌండ్ ఆఫ్ ఫిగర్ వరకు వెళ్ళడం చూడొచ్చు. 48,074 ఇంట్రాడేలో రీచ్ అయిన లో 48,074. ఇంట్రాడేలో రీచ్ అయిన హై చూస్తే 48,780. 48,780. ఫ్రమ్ హై అండ్ లో టోటల్ రేంజ్ చూసుకుంటే ఇట్స్ నియర్లీ 700 పాయింట్స్. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ కూడా
48,700 అబోనే 720 అరౌండ్ క్లోజ్ అయింది. 724 యాక్చువల్ క్లోజింగ్. బాడీ పరంగా జస్ట్ ఒక 30 పాయింట్స్ బాడీ రేంజ్ క్రియేట్ చేస్తూ ఒక హ్యామర్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో చూద్దాం, మార్కెట్ ఓపెనింగ్ బట్టే ఇంకా మనం డిసైడ్ అవ్వాలి. 49,000 ఈ లెవెల్ స్టిల్ దీన్ని మనం రెసిస్టెన్స్ లానే కన్సిడర్ చేయొచ్చు. బికాస్ ఓన్లీ 2 క్యాండిల్స్ బాడీస్ మాత్రమే అబవ్ ఉన్నాయి, అందులో ఒక్క క్యాండిల్ మాత్రమే 49,000 అబవ్ క్లోజ్ అయింది. ఈ లెవెల్ దాటితే స్ట్రాంగర్ బేస్తో ఉంటున్నట్లయితే దిస్ ఇస్ ద రేంజ్ 49,000 నుంచి 49,650. ఒకవేళ ఈ క్లోజింగ్ నుంచి మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయితే దెన్ మనం అప్పర్ ఎడ్జ్ ఈ జోన్ని మనం కన్సిడర్ చేయొచ్చు రేపటి మార్కెట్లో. బ్యాంక్ నిఫ్టీని కూడా ఇప్పుడు 15 మినిట్స్ క్యాండిల్లో అనలైజ్ చేద్దాం. ఇక్కడ కూడా ఫస్ట్ 1.5 అవర్ పాటు కూడా మార్కెట్ ఒకటే రేంజ్లో కన్సోలిడేట్ అవ్వడం చూడొచ్చు. 1 2 3 4 5 6 7 8 2 అవర్స్ పాటు ఈ 48,500 ఈ లెవెల్ అబోనే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటూ స్టెబిలైజ్ అవుతూ వచ్చింది. 48,500 నుంచి 48,700 200 పాయింట్స్ జోన్ ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడైతే 48,500 బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడి నుంచి ఎలా అయితే ఇక్కడ 2 అవర్స్ ఈ లెవెల్ సపోర్ట్ ఇచ్చిందో 1 2 3 4 5 6 ఇక్కడ 1.5 అవర్ 6 క్యాండిల్స్ ఫాలింగ్ క్యాండిల్సే వస్తూ ఉన్నాయి. సో అప్పర్ లెవెల్లో 200 పాయింట్స్ రేంజ్, ఇక్కడ కూడా ఒక 200 పాయింట్స్ రేంజ్ని మనం గమనించవచ్చు. అలా మార్కెట్ ఫాల్ అవుతూ 48,500 నుంచి 48,100 వరకు ఫాల్ అయింది. ఈ లెవెల్ ఎప్పుడైతే 48,000కి దగ్గరలో వచ్చిందో మళ్ళీ ఇక్కడ 145 క్యాండిల్ నుంచి మంచి బయింగ్ మూమెంటం స్టార్ట్ అయింది. 145 నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతూ సో కంప్లీట్గా లాస్ట్ 5 క్యాండిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. 48,100 లో నుంచి టాప్ లెవెల్లో 48,780 వరకు వెళ్ళింది ఇంట్రాడే లెవెల్లో హై చూస్తే. సో 700 పాయింట్స్ ర్యాలీ లాస్ట్ 5 క్యాండిల్స్లోనే వచ్చింది. ఇది స్ట్రాంగ్గా కాదా అనేది రేపటి మార్కెట్లో తెలుస్తుంది. బయింగ్ మూమెంటం ప్రెషరా బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే ఫస్ట్ 2 అవర్స్లో ఏదైతే రెసిస్ట్ చేసిందో అప్సైడ్ వాల్యూ ఇక్కడ 48,700 లెవెల్ రెసిస్ట్ చేసింది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ ఈ లెవెల్కి అబోనే క్లోజ్ అయింది 48,725 అరౌండ్. అలానే నిఫ్టీ 50లో కూడా 23,150 బిలోనే ఫస్ట్ 2 అవర్స్ అన్ని క్యాండిల్స్ కూడా బిలోనే ఉన్నాయి. ఫైనల్గా 23,150 అబోనే క్లోజ్ అయ్యాయి. సో ఇది ఒక పాజిటివ్ సెంటిమెంట్ లాగా చూడొచ్చు అనిపిస్తుంది, బట్ ఇది ఒక ట్రాప్ లాగా కూడా పనిచేస్తుండొచ్చు. చూద్దాం, రేపు మార్కెట్ ఓపెనింగ్ సిచ్యుయేషన్ అయితే ఈ ఫ్లాట్గా ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మంచి పాజిటివ్ నోట్లోనే ఉంటుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం సేమ్ రేంజెస్ ఈరోజు ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you tomorrow.